పవన్ కళ్యాణ్ పదునైనటువంటి పదజాలం ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక రకంగా షాక్ ఇచ్చింది. ఏదైతే నిన్ననే జగన్ వచ్చి వెళ్ళడం వల్ల 4 రోజుల్లో సందడి జరిగితే కరెక్ట్గా దానికి మరుసటి రోజునే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ ఇంపాక్ట్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటిది అర్థమైంది వాళ్ళకి. దాంతో వరుసనే రంగంలోకి దిగజారు. ఓ పక్కన బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ముందు అసలు నీ సెక్యూరిటీకే ప్రాబ్లం వచ్చిందన్న విషయం చూసుకో పవన్ కళ్యాణ్, ఇదేంటి అన్నటువంటిది. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుకొచ్చారు. ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడతా అక్కడ జరిగినటువంటిది కావాలని తెలుగుదేశం వాళ్ళు ట్రాప్ చేశారు, అక్కడికి ఇవ్వనీయకుండా ఆపారు. ఆ విషయంలోనే అప్పటికప్పుడు అంతమంది ఎక్కడి నుంచి వచ్చారు గొడవ పడ్డానికి, కాబట్టి ఉద్దేశపూర్వకంగా చేశారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట్లో ఎంపీడీఓ కింద పడ్డారు, కానీ దాన్ని ఈ విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ తను మాట్లాడుకొచ్చారు. మరోవైపున పవన్ కళ్యాణ్ ఏమో ఘాటైనటువంటి హెచ్చరికలే జారీ చేసుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు. అహంకారం తీస్తాం, తోలు తీసి కింద కూర్చోబెడతాం. మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లా. మీకు అహంకారాలు పెరిగిపోయినాయి. మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో, ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం. మీకు ఇష్టారాజ్యంగా చేయకండి. అహంకారంతో నడినెత్తి కళ్ళు నెత్తికెక్కాయి. మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం, ఇది వైసీపీ ప్రభుత్వం కాదు. ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామ్గా కూర్చునే ప్రభుత్వం కాదు. మీకు ఎలా చేస్తే, ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం. మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఇంకా గాల్లో విహరిస్తున్నారు. మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు, చేసి చూపిస్తాం. ఇదే కాదు, ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా, అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే, ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు, వీటి గురించి అని కాదు. ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు. ఇది కాకపోతే దీనికే రవీంద్రనాథ్ రెడ్డి అడిగారు, మొన్న పంతన్ నానాజీ చేసిందేంటి, కన్నబాబు చేసిందేంటి, అక్కడ ఆ నియోజకవర్గం దగ్గర చేసిందేంటి, అట్లాగే ఇదే కడప జిల్లాలో ఒక అధికారి తలకాయ మీద బీరు బే సీసాతో పగలగొట్టింది ఏంటి, వాటి మీద ఎందుకు స్పందించలేదు, వాళ్ళని ఎందుకు పరామర్శించలేదని. అంటే ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికే వెళ్ళి మాట్లాడతారు, కానీ ప్రతిపక్షం వాళ్ళకి సంబంధించింది అయితే వచ్చి మాట్లాడతారు, అధికార పక్షంది అయితే పరామర్శించరా అంటూ తన్నేలు తీసుకొచ్చారు.